ఓం మహాగణాధిపతయే నమ. ఓం గురుభ్యో నమ. ఓం శ్రీమాత్రే నమ. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకై అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమ. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు గురువు యొక్క అతిచారము ఆల్రెడీ మనం 4-5 నెలల క్రితమే ఉగాది సమయంలోనే ఈ విశ్వవసునామ సంవత్సరంలో గురువు 3 రాశులు మారుతున్నాడు. అతిచారంలో అంటే ప్రతిసారి కూడా ఎలా ఉంటుందంటే ఒక రాశి మారుతాడు అంతే. కానీ ఈసారి ఏమవుతుంది, మనం ఏం చెప్పుకున్నాం, వృషభంలో ఉండే గురువు మిథునంలోకి, మిథునం నుంచి మళ్ళీ కర్కాటకంలోకి, మళ్ళీ కర్కాటకంలో వక్రించి మళ్ళీ మిథునంలోకి. ఈ సంచారం వల్ల గురువు జనాలకి ప్రజలకి కారకుడు కాబట్టి జీవకారకుడు అంటారు. ఈ జీవులు రకరకాల దేశాల నుంచి ఇంకో దేశాలకు వెళ్ళిపోవడము, లేకపోతే ఇండియాకి రావడము, లేకపోతే ఇండియా నుంచి వేరే వేరే దేశాలకు, అంటే ఈ మార్పులు అధికంగా జరుగుతాయి. ఎప్పుడూ జరగనంత విధంగా జరుగుతాయని మనం చెప్పుకున్నాం. అలాగే జరగనుంది కూడా. అయితే ఇక్కడ ఈ మరి 12 రాసుల వారికి ఈ గురువు ఏ ఏ సమయాల్లో ఎటువంటి మార్పులు చెందుతున్నాడు, తద్వారా వచ్చేటువంటి ఫలితాలు ఏమిటి అనేటువంటి విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పేసిన సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ముందుగా డేట్లు తెలుసుకుందాం. ఇప్పుడు ఈ నెల అక్టోబర్ 18వ తేదీ 2025 నుంచి గురువు మిథునంలో ఉన్న గురువు కర్కాటకంలోకి వెళ్ళిపోతున్నాడు. మరియు అదేవిధంగా 12 నవంబర్ 2025కి వక్రిస్తాడు ఆయన. అంటే కర్కాటకంలోకి వెళ్ళినటువంటి గురువు 18వ తేదీ అక్టోబర్లో వెళ్ళిన గురువు అక్కడ మళ్ళీ రెట్రో అవుతాడు. రెట్రో అవడం అంటే ఆయన వెనక్కి వెళ్ళడం కాదు, ఈ యొక్క సోలార్ సిస్టంలో ఏదైతుందో ఈ తిరిగేటువంటి క్రమం మనకు అలా అనిపిస్తుంది. దాని ఫలితాలు కూడా ఖచ్చితంగా వస్తాయి. అలాగే మరలా ఈ రిట్రో అవుతూ అవుతూ వెనక్కి వెళ్ళిపోతాడు. ఎప్పుడు మిథునంలోకి ఎప్పుడు మళ్ళీ చేరుకుంటాడు వెనక్కి వెళ్తూ అంటే 5/12/2025 అంటే 5 డిసెంబర్ 2025 రోజుకి మిథునంలోకి వెళ్ళిపోతాడు. మిథునంలోకి వెళ్ళి అక్కడ కూడా వక్రగతి ప్రయాణం జరుగుతూనే ఉంటుంది. జరిగి ఆయన స్ట్రైట్ అవ్వడము అంటారు. అంటే అతను పూర్తిగా ఒక స్థితి రుజుగతిలోకి రావడం, వక్రగతి పోయి 11/3 అంటే 11వ తేదీ 3వ నెల 2026 రోజు స్ట్రైట్ అవుతాడు. మరియు అదేవిధంగా 2వ తేదీ 6వ నెల 2026కి మరలా అగైన్ మిథునంలో స్ట్రైట్ అయి సంచరిస్తున్నటువంటి బుధుడు కర్కాటకంలోకి వస్తాడు. ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి ద్వాదశ లగ్నముల వారికి, లగ్నం తెలియని వారు రాసుల వారికి ఎటువంటి ఫలితాలు జరగనున్నాయి, ఏ విషయాల పట్ల జాగ్రత్త వహించాలి అనేటువంటి అంశాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం. ధనుర్లగ్నానికి గురువు శుభుడే ప్రస్తుతం సప్తమ స్థానంలో ఉన్నాడు. లగ్నాధిపతి ఎప్పుడైనా సప్తమంలో ఉంటే గురువు అది కూడా పార్ట్నర్సు, అదేవిధంగా వివాహ సంబంధించినటువంటి అంశాల్లో వీళ్ళకి బాగా కలిసి రావడము, ఇటువంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అంశం ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే, ఈ యొక్క గురువు సప్తమ స్థానంలో ఎంతకాలం వరకు ఉంటాడు, మీ లగ్నానికి శుభుడే, అందులో ఎటువంటి సందేహం లేదు. అయితే ఇక్కడ ఈ సప్తమ స్థానంలో ఉన్నటువంటి గురువు 10వ నెల 18వ తేదీ అష్టమంలోకి. ఏమంటే మనం అష్టమంలోకి మారిపోతాడు, అమ్మో అష్టమ గురువు ఏమి కంగారు పడక్కర్లే. అక్కడి నుంచి 2వ స్థానాన్ని చూస్తాడు, చతుర్థ భావాన్ని చూస్తాడు, గురువు 12వ స్థానాన్ని చూస్తాడు. కాబట్టి విదేశాలకు వెళ్ళి చదువుకోవడానికి, ధనపరమైనటువంటి అభివృద్ధికి తోడ్పడతాడు. ఎప్పటి వరకు? 12వ తేదీ నవంబర్ 2025 వరకు. మరి 12 తర్వాత ఏమిటంటే పరిస్థితి అంటే, అష్టమంలో ఉండే గురువు వక్రిస్తున్నాడు. వక్రించేటువంటి గురువు అగైన్ మరలా మీకు ఇచ్చే రిజల్ట్ ఏంటంటే లగ్నాన్ని చూస్తుంటాడు. అలా వక్రించుకుంటూ ఆయన 5వ తేదీకి 5 డిసెంబర్కి పూర్తిగా మరలా మిథునంలోకి వెళ్ళిపోతున్నాడు. అలా వెళ్ళిపోయి వక్రించుకుంటూ ఉన్నటువంటి గురువు అగైన్ మీకు అక్కడే ఉంటాడండి దాదాపుగా. ఎప్పటి వరకు ఉంటాడంటే స్ట్రైట్ అవుతాడు మీకు 11వ తేదీ 3వ నెల 2026 నుంచి మరలా 2/6/2026 వరకు మిథునంలోనే ఉంటాడు ఆయన. ఏదో అతిచారంలో కర్కాటకంలోకి వచ్చాడు, కానీ మళ్ళీ వెనక్కి వెళ్ళడం జరుగుతూ ఉంటుంది. అలా వెనక్కి వెళ్ళినందుకు ఇక్కడ ఇచ్చేటువంటి రిజల్ట్స్ ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే, ఈ వెనక్కి వెళ్ళి మిథునంలో వెళ్ళినందుకు గురుబలాన్ని ఇవ్వడము, మరియు అదేవిధంగా కొన్ని గతంలో ఇంకా ఈ మాట్లాడితే కానీ ముందుకు పనులు జరగవు అనేటువంటి విషయాలు కొంత వెళ్ళి మాట్లాడటము, అలాగే వ్యాపారంలో అభివృద్ధులు, వ్యాపారంలో లాభాలు కలుగుతాయి. కాకపోతే
కొన్ని ఈవెంట్స్, కొన్ని శుభకరమైనటువంటి ఈవెంట్స్ కూడా జరుగుతాయి, అందులో ఎటువంటి సందేహం లేదు. కాకపోతే ఇక్కడ మీకు ఈ గురువు ఎప్పుడైతే అష్టమంలోకి వస్తాడో 2/6/2026 నుంచి, అక్కడి నుంచి మరలా ధనయోగం బాగా పెరగనుంది, అక్కడి నుంచి బాగుంటుంది. గురుబలం విషయంలో చాలామందికి ఒక క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నాను ఈ వీడియో ద్వారా. ఏమిటది అంటే, గురువు 2 విధాలుగా పనిచేస్తుంటాడు. ఏమిటది అంటే, ఒకటి గురువర్గ లగ్నాల వారికి ఇచ్చే ఫలితాలు వేరుగాను, శనివర్గ లగ్నాల వారికి ఇచ్చేటువంటి ఫలితాలు వేరుగాను కొంచెం జరుగుతాయి. ఎందుకంటే గురువర్గ లగ్నానికి గురువు శుభుడు. ఏమిటా లగ్నాలు అంటే మేషము, కర్కాటకము, సింహము, వృశ్చికము, ధనుర్మీన లగ్నాలు గురువర్గ లగ్నాలుగా చెప్తూ ఉంటారు. శనివర్గ లగ్నాలు వృషభ, మిథున, కన్య, తుల, మకర, కుంభాలు శనివర్గ లగ్నాలుగా చెప్తూ ఉంటారు. మరి ఈ 2 లగ్నాలకి గురువు మరి వాళ్ళకి ఖచ్చితంగా బ్యాడ్ చేస్తాడా? శనివర్గ లగ్నాలకి గురువర్గ లగ్నాలకు మాత్రమే పూర్తిగా మంచి ఫలితాలు ఇస్తాడు అంటే, ఇక్కడ డిపెండ్ ఆన్ వాళ్ళ పర్సనల్ చార్ట్లో గురువు ఉండేటువంటి స్థితి. అంటే పాపకత్తిరిలో లేకుండా శుభకత్తిరిలో ఉంటే శనివర్గ లగ్నాన్ని కూడా మంచి చేస్తాడు, చేయడం కాదు. కానీ ఎంతైనా గురువు గురువర్గ లగ్నాలకే ఎక్కువ సపోర్టివ్గా ఉంటుంది. కానీ జనరల్గా గురుగ్రహానికి జనరల్గా ఒక ఇది ఉంటుంది. ఎలాగా అంటే, తను సహజంగానే శుభగ్రహము, సహజ శుభగ్రహాలు అంటారు. న్యాచురల్ బెనిఫిక్ ప్లానెట్, ఫంక్షనల్ బెనిఫిక్ ప్లానెట్ అని ఉంటుంది. అంటే ఆ లగ్నాన్ని శుభుడా కాదా అనేది వేరు, సహజంగా శుభత్వం ఉండేటువంటి తత్వం వేరు గురువుకి. కాబట్టి ఇక్కడ ఏంటంటే, గురుబలం అనేటువంటిది ఎంతసేపు మనం కోణస్థానాల్లో ఉంటేనే గురుబలం అనుకుంటాం. అలా కాదు. అంటే 5-9 ఉంటేనే లగ్నాన్ని చూస్తున్నప్పుడు గురుబలం అండి అని. భావాన్ని బట్టి మీరు ఏ భావం గురించి ప్రయత్నం చేస్తున్నారో ఆ భావ సంబంధంగా గురుబలం అనేటువంటిది ఖచ్చితంగా మారిపోతూ ఉంటుంది. అంటే ఉదాహరణకి లగ్నంలో ఉన్నాడు, అప్పుడు సప్తమాన్ని చూస్తాడు. సప్తమాన్ని, పంచమాన్ని, భాగ్యాన్ని చూస్తున్నాడు అనుకోండి. గోచారంలో మీకు లగ్నంలోకి వచ్చాడు, లేకపోతే చంద్రరాశిలోకి వచ్చాడు. అప్పుడేంటి, సంతానానికి, వివాహం అవ్వడానికి, ఉపనయనాది సంస్కారాలు చేయడానికి, హైయర్ ఎడ్యుకేషన్కి బాగుంటుంది. అదే ధనస్థానంలోకి వచ్చాడు అనుకుంటే రీసెర్చ్ రిలేటెడ్ వాటికి, అప్పు దొరకడానికి మరియు ఉద్యోగ సంబంధించిన విషయంలో అనుకూలత యోగిస్తాడు. 3వ స్థానంలో ఉన్నాడు, అప్పుడు కూడా ఉపనయనాది సంస్కారాలకి చాలా బాగుంటుంది, వివాహ సంబంధించిన విషయాలకి చాలా బాగుంటుంది అని చెప్పుకోవచ్చు. మరియు అదేవిధంగా విదేశాలకి, ఐ మీన్ లాభాలు, విదేశాలకు కాదండి, ఏదైనా వ్యాపార లాభాలు, సక్సెస్ రేట్ పెరగడానికి బాగుంటుంది 3లో ఉన్నప్పుడు. అందుకని అమ్మ 3లో గురువు ఉన్నాడండి మన పని అయిపోయింది అనుకోవడానికి లేదు. ఎందుకంటే గురువు ఏ గ్రహాలను ఏమి, ఇంకోటి ఏంటంటే మీ పర్సనల్ చార్ట్లో ఉండే గ్రహాలను యాక్టివ్ చేస్తాడు, మీ పర్సనల్ చార్ట్లో ఉన్నటువంటి భావాలను యాక్టివ్ చేస్తాడు. అయితే ఇవన్నీ కూడా మీ యొక్క జన్మజాతకంలో ఉన్నటువంటి గురువు యొక్క స్థితిని బట్టి ఆధారపడి ఉంటుంది అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇక 4లోకి వెళ్ళాడు. 4లో వెళ్ళినప్పుడు ఆయన వీక్షణలు ఎక్కడెక్కడ ఉంటాయి అని చెప్పి చూసుకున్నట్లయితే, 4లో ఉన్నప్పుడు సర్వసాధారణంగా అష్టమ భావం మీద ఉంటుంది కాబట్టి చదివేటువంటి విద్యా సంబంధించిన విషయంలో రీసెర్చెస్ ఓరియంటెడ్గా చాలా చాలా బాగుంటుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. అలాగే మరొక విషయం ఏంటంటే, చదివేటువంటి చదువు విషయంలో ఉద్యోగానికి తోడ్పడేటువంటి విద్యను అభ్యసిస్తారు అని చెప్పొచ్చు. అదేవిధంగా ఈ 4లో ఉన్నప్పుడు విదేశాలకు వెళ్ళడానికి అంటే విదేశాలకు వెళ్ళి అక్కడ చదువుకొని అక్కడ ఉద్యోగం చేయడానికి, అక్కడ రీసెర్చెస్ చేసి పిహెచ్డీస్ ఇవన్నీ చేయడానికి యోగిస్తాడని అర్థం అనమాట 4లో ఉంటే. ఇక 5వ స్థానంలో ఉన్నాడు. 5వ స్థానంలో ఉన్నప్పుడు కొంతవరకు ఆయన ఇచ్చేటువంటి రిజల్ట్స్లో పంచమ గురువు సంతాన యోగాన్ని ఇస్తాడు, ఇవ్వడానికి కాదు. కానీ అతను దృష్టి బట్టి ఉంటుంది. ఇప్పుడు 5వ స్థానంలో ఉన్నాడు, 5వ స్థానం కూడా ఉపనయనానికి చాలా మంచిది. కొంతమంది ఏజ్లో చూడండి 5వ స్థానంలో గురువు వచ్చినప్పుడు చేస్తుంటారు. ఎందుకు? పంచమం మంత్రస్థానంలో గురువు ఉన్నాడు. 9వ స్థానం ఎందుకంటే తండ్రి అందించాలి ఆ యొక్క ఉపనయనాది సంస్కారాన్ని, అలాగా. అలాగే 5లో ఉన్నప్పుడు వ్యాపార అభివృద్ధిని, ఒక చక్కటి ఆలోచన ద్వారా వీళ్ళకి వ్యాపారం కలిసి రావడము, తండ్రి యొక్క వ్యాపారాల్లో వీళ్ళు కూడా ఎంటర్ అయ్యి చక్కగా కలిసి రావడం, ఇటువంటివి కూడా ఇస్తాడు. ఇక 6వ స్థానంలో ఉన్నప్పుడు పర్టికులర్గా ధనయోగాన్ని, చాలామంది 6లో గురువు అంటే అమ్మో షట్ స్థానంలో గురువు మాకేం యోగించదు అనుకుంటారు. కాదు, అక్కడ ఉండేటువంటి గురువు 2వ స్థానాన్ని, ధనస్థానాన్ని వీక్షిస్తాడు. మీ లగ్నానికి శుభుడై ఎక్కడా పాపకత్తిలో లేకపోతే చాలా చక్కగా ఉద్యోగ సంబంధించిన అంశాల్లో, ధన సంబంధించిన విషయంలో బాగుంటుంది.